వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణులనా పాడనా నీ కీర్తన పొగడనా వేణులనా వందనం యేసయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. నన్ను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రులకు మా ప్రియ పరలోక తండ్రి, ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోగ్యపడినట్లుగా మా మీదకి మీ ఆశీర్వాదం దీవెన దిగి వచ్చేట్లుగా మీ పరలోకపు వాక్యాలను పిండైన దేవునితో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండాక. ఈ యొక్క మరి ఆలోచన, మరి మార్గము, మరి కూర్చుండే స్థలం 3 మాటలు ఉన్నాయి. మరి ఈ 3 మాటలు 3 భాగములుగా మనము ధ్యానించుకుందాం. అందుకే 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు వారు ధన్యులు, వాడు ధన్యుడు. ఈ దినాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు లేరు. సొంత ఆలోచనలను, సొంత మార్గమును, మరి సొంత ఆ స్థలంలో ఏ స్థలంలో కూర్చుండాలను వాటిని గురించినటువంటి ధ్యానం ఎక్కువైపోతున్నదే కానీ
దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవారు అరుదైపోయారు. అసలు చాలా మంది పరిశుద్ధ గ్రంథం తీసుకొని రారు, సెల్ ఫోన్ తీసుకొని వస్తారు, అందులో చూస్తారు. సెల్ ఫోన్లో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి కదా. అది పరిశుద్ధమైనదా? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొనుట అసహ్యముగా భావించిన వారు, సెల్ ఫోన్ల మీద ఆధారపడేవారు గురించినటువంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో నీ ఆలోచన ఎటువంటిదో తెలియజేస్తున్నాడు. మొదటి వచనము మొదటి భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దుష్టుడు ఎవడు అని ఎవరినైనా మీరు అడిగితే వాడే 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 సాతానుడు అంటారు. కాదండి, నీ ఆలోచన విధానము నిన్ను ఆకర్షితురాలిగా చేసి ఆ ప్రకారము నీవు నడుచుకుంటే దుష్టుని ఆలోచన, అనగా సాతాను ఉచ్చులో పడుట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూచినట్లయినచో, పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము. పక్షి చూస్తూ ఉంటే వల వేస్తారు, పోనీ వల వేస్తే పడుతుంది అంటారా? చూసిన పక్షి ఎగిరిపోతుంది. కాబట్టి వేరే వారు కాదు, నీ ఆలోచన విధానమే సాతానుడు. నీవు ఏ విధముగా ఆలోచిస్తున్నావో దేవుడు ఎరుగును. అది కాండం 2వ అధ్యాయంలో చూచినట్లయినచో 7వ వచనములో, నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాత్మను ఉదగాన్నాడు. జీవాత్మ ఆయన వానికి సాటి అయిన సహాయముగా అవ్వను నిర్మించి వారిరువును ఏదైనా తోటలో ఏదైనాలో ఒక తోట వేసి అందులో ఉంచాడు. ఉదయ సాయంకాలపు వేళలలో సృష్టికర్త అయిన దేవుడు వారి యోగక్షేమములు కోరి వారిని పరామర్శించుట సాతానుడికి నచ్చని కారణాన ఒక పద్ధతి ప్రకారము వారిని మోసగించి లోపరుచుకొని వారిని దేవునికి దూరస్తులుగా చేసి, అనగా పాపములో పడవేయుట. ఆజ్ఞాతిక్రమమే పాపము. తప్పెవరిది? సాతానుడిదా? కాదు, అదాను అవ్వలది. దేవుడు చెప్పిన మాటలను తిరస్కరించి వ్యతిరేకముగా జీవించుటే దుష్టుల యొక్క ఆలోచన, దుష్టాలోచన. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నీవు హృదయం మీద చెయ్యి వేసి, నాకు దేవుడు చెప్పే ఆలోచన ప్రకారం నేను నడుచుకున్నాను చెప్పగలవా? నీ ఆలోచన నిన్ను చెరుపు చేస్తుందే కానీ నీకు నీవుగా నీ యొక్క ఘనతను చాటుకుంటావే కానీ అది దేవుడు చెప్పిన విధానము కాదు. నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ప్రభుత్వం వారు ఇస్తారా? స్కూల్ వారు ఇస్తారా? నువ్వు చదవాలి, పాస్ అవ్వాలి, నీ క్యారెక్టర్ నీ కాండక్ట్ ఎలా ఉందో చూడాలి, ఆ ప్రకారంగా ఇస్తారు. ఆ ప్రకారంగానే ప్రజలు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. నీవు సర్టిఫికెట్ ఇచ్చుకునే వాళ్ళు ఈ రోజుల్లో తమ గొప్పలు చెప్పుకునేవారు ఎక్కువైపోయారు. నేను అంతటి వాడను, నేను ఇంతటి వాడను అని ప్రభువు చెప్పాలండి, ఇతరులు చెప్పాలి. చూడండి, ప్రసంగి
7వ అధ్యాయం 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వల్ల పట్టబడుదురు. ఒక స్త్రీ ఎంత మోసం చేస్తుందో, స్త్రీ ద్వారా కుటుంబము నాశనం అవుతుంది. అదే కదా రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యెహోవా యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. నీ మాట ఏంటయ్యా? తిరస్కార స్వభావం, సొంత ఆలోచన, సొంత తలంపులు, సొంత క్రియలు, సొంత నడవడిక. కొంచెం కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగుతుందో అది తెలియబడుతుంది. సంసోను మంచివాడా చెడ్డవాడా? సంసోను ఎవరి వల్ల పడ్డాడు? నాజీరు చేయబడిన వ్యక్తి అండి, దేవుడు ప్రతిష్ఠించిన వ్యక్తి. మరి అటువంటి వాళ్ళు ఎంతటి వారులైనా కాంతకు దాసులే సామెతుంది తెలుసా? ఈనాడు అనేకులు పడిపోతున్నారు. జాగ్రత్త సుమా. నీవు ఆ వ్యభిచారుని స్త్రీ మాటలకు లోబడి పడిపోతున్నావని కాదు. సాతానుడు ఉచ్చుల ఆదాము అవ్వలు ఎలా పడిపోయారు? అది నిన్ను నీవే హెచ్చించుకొనుట, నీకు నీవే ఆలోచన చేసుకొనుట, దేవునికి విరుద్ధముగా వ్యతిరేకముగా ప్రవర్తించుట, దుష్టుల ఆలోచన చొప్పున నడువద్దు అంటున్నాడు. తల్లిదండ్రులు హెచ్చరించలేదా? హెచ్చరించారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, వారు నీ స్వజనుల కుమార్తెలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పి. నిజము చెప్పండి, గుండె మీద చెయ్యి వేసి, తల్లిదండ్రుల పిల్లలకు లోబడుతున్నారా? పిల్లల యొక్క మాటలకు తల్లిదండ్రులు లోబడుతున్నారా లేదా? నేను ఆమెను ప్రేమించా, నాకు ఇచ్చి చేస్తారా చేయరా? జరుగుతూ ఉంది లేటుకి. ఆనాడు సంసోను చేశాడు, ఈనాడు అనేకులు చేస్తున్నారు.
తండ్రి తల్లి ఏమి చేయలేని నిస్సహాయరాలుగా కప్పిపుచ్చుకుంటూ తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగురయ్యా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. ఎప్పుడో చెప్పాడు పద్యం. వారి తప్పులు వారికి కనబడవు. ఇతరుల మీద వేలు చూపించడము దుష్టుని యొక్క ఆలోచన. నీ కంటిలో దూలముండగా ఇతరుల కంటిలో ఉన్న నలుసును చుచ్చుట ఎలా? దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ, నా సొంత మాటలు కాదు. బహుశా నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నా, నీ బిడ్డలు ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే అదేదో నాకు తెలిసి నేను చెప్పినట్లుగా భావించకండి. పరిశుద్ధ లేఖనము సంసోనుతో తల్లిదండ్రులే మాట్లాడుతున్నారు. ఏమిరా, నీ స్వజనుల కుమార్తెలు లేరా? కొడుకులు లేరా? అది అబ్రాహాము ఎందుకు స్వజనుల కుమార్తెలో ఒకదానిని తీసుకొచ్చి నా కుమారుడికి పెళ్లి చేయమని ఎలియాజరును పంపించింది. పిల్లల యొక్క ఆలోచనల ప్రకారం తల్లిదండ్రులు లోబడి తగ్గించుకొని విధేయులైపోయి ఎందుకు చెడపకురా చెడిదాం అన్నట్లుగా అట్లయినా కొనసాగనివ్వమని వారి ఆలోచనలకు నడుచుకుంటారు. అయితే దేవుని మాట చూడండి, ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉన్నదో. అయితే 4వ వచనం 14, న్యాయాధిపతులు 14:4. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఇక్కడ సంసోను అంటే ఫిలిష్తీయురాల్ని ఎందుకు ప్రేమించాడు అంటే అదే దేవుని ప్రేరేపణ. ఫిలిష్తీయులను హతము చేయాలి, అది దేవుని ఉద్దేశం. కానీ ఈ దినాలలో మన ఉద్దేశాలు, మన నిర్ణయాలు, మన కార్యాలు, మన తలంపులు, మన ఆలోచనలు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు. దురాలోచనలు యెహోవాకు హేయములు. చూడండి 6వ అధ్యాయం ఇదే సామెతల గ్రంథం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. 7 ఉన్నారండి. ఇవన్నీ నాకు అసహ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించును. ఆయనను వెదకిని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.
హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన కార్యం ఏంటి అని నీవు తెలుసుకున్నట్లయినచో ఆయన నిన్ను మరి త్రోసివేయడు అని సెలవిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు ఆయన ఎక్కడున్నాడో, పైనున్నాడు, ఆయన చూస్తున్నాడా, ఆయన చేస్తున్నాడా, ఆయనకేం తెలుసు అనుకుంటారు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయములో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. ఇది దావీదు మాటలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. మరి ఇప్పుడు నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధ గ్రంథములో మరి దుష్టుల యొక్క ఆలోచన విధానం, కయీను హేబెల్, ఆదికాండం 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. కయీనును దేవుడు హెచ్చరించినాడు, అడిగినాడు, మాట్లాడినాడు. మంచి పని చేయకూడదా, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా అన్నాడు. వినలేదు, దేశదిమ్మరి అయ్యాడు. 2వ సమూయేలు 11వ అధ్యాయములో దావీదు బత్షెబ, దావీదు రాజు చేయకూడని పని చేశాడు. నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడ్డాడు, లోబడ్డాడు, తన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. తన మీదికి రావాల్సిన శిక్షను తప్పించుకొని కుమారుని మీదికి వచ్చి కుమారుడు మరణించాడు. జాగ్రత్త సుమా. 2వ సమూయేలు 13వ అధ్యాయములో అమ్నోను తామారు, అమ్నోను రాజకుమారుడే, తామారు రాజకుమార్తె, రాజవంశములోని వారు. అమ్నోనుకు తామారు సొంత చెల్లెలు. తామారు అందగత్తె, సౌందర్యవతి. వీడి ఆలోచన విధానము ఆమెను అనుభవించాలి, పాపము చేయాలి అని దుష్టాలోచన కలిగినాడు. అబద్ధము చెప్పాడు తండ్రికి, చెల్లెల్ని పిలిపించుకున్నాడు, అందరిని బయటికి పంపించాడు, పాపము చేశాడు, ఆమెను బయటకు త్రోసివేశాడు. కడకేమైంది? రాజవంశానికి చెడ్డ పేరు, కడక హతుడయ్యాడు. జాగ్రత్త సుమ. ఋతు గ్రంథములో నయోమి, ఎలిమెలకు లాంటి కుటుంబము బెత్లెహేములో మరొకటి లేదు. అట్టి కుటుంబమే కరువు వచ్చేలేకే ఆ ఒక్క కుటుంబమే మోయాబు దేశమునకు వెళ్ళిపోయింది. దేవుడు లేని స్థలమునకు వెళ్ళినది. భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, విధవరాలుగా, నష్టజాతకురాలుగా తిరిగి బెత్లెహేమునకు వచ్చింది. ఆలోచన ఎవరిది? నయోమిది, ఎలీమెలకుదే కదా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆలోచన పిల్లల విషయంలో సరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఏదైతే చేశారో అదే పిల్లలు చేస్తారు. అంటారు, నువ్వు చెయ్యలేదా? నేను ఎన్నో కుటుంబాలను చూచాను, విన్నాను. నిమ్మకు నీరెత్తినట్లు చెప్పినా వినరు కనుక వారే తగ్గి పిల్లలకు దాసోనుదాహం అయిపోతున్నారు. మంచిది,
ఆఖరిగా లూకాసు వార్త 15వ అధ్యాయములో చిన్న కుమారుడికి చెప్పాడు, చూచాడు. ఇంతే కదా, వాడు సంపాదించిన ఆస్తి కాదు, తండ్రి ఆస్తి. వాడికి రావాల్సిన వాటా చనిపోయిన తర్వాత రావాలి. బ్రతికున్నప్పుడే బ్రతిమాలి అడిగి తెచ్చుకున్నాడు. దురదేశం పోయాడు, పాడు చేసుకున్నాడు, ఆకలికి అలమటిస్తున్నాడు, నివాసం లేక కొట్టు మిట్టాడుతున్నాడు, పందులు తినే పొట్టు తింటున్నాడు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. అంటాడు, పరలోకములకును నీకును విరోధముగా పాపం చేశాను, నా తండ్రి నన్ను క్షమించు, నీ పనివారిలో నన్ను ఒకనిగా పెట్టుకో అంటాడు. ఏ తండ్రి అయినా చేస్తాడా? మంచి విందు, తప్పిపోయిన నా కుమారుడు, చనిపోయి తిరిగి వచ్చిన నా కుమారుడు, సంతోషిస్తామన్నాడు. వాడి ఆలోచన తిరిగి తెలుసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అని అన్నాడు. హౌ యు ఆర్, నీ నిర్ణయానికి వదిలివేస్తున్నా. నువ్వు ఎటువంటి వాడవో దానవో నాకెందుకు. ఎవరు ప్రభు మాటను విని సరిదిద్దుకుని ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ధన్యులు సుమతి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన దుస్తుల ఆలోచన చొప్పున నడువక అన్న సత్యాన్ని గురించి తెలియపరచడానికి స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు. కుమారుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు. మీ సర్వ సత్యాన్ని ప్రభా ఇంకనో ఎరుగని వారు, తెలుసుకుని వారు, గ్రహించని వారు, వారి ఆలోచన విధానంలో నా తండ్రి ప్రభా నష్టానికి, నరకానికి, నిత్య నరక అగ్నికి, ఆరిన అగ్నికి ప్రభా మరి బలైపోతున్నారు. ప్రభా సజీవులుగా ఈ భూలోకంలో ఉన్నప్పుడని సత్యవార్తలు గ్రహించి విని అర్థం చేసుకుని అలాగ ప్రభా మారు మనసు పశ్చాత్తాపంలోనికి నడిపించబడి ఆ నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.